14వ శ్లోకము. అధిష్టానం తదా కర్తా కరణం చ పృథగ్విధం వివిధాచ్చ పృథక్ చేష్టా దైవం చైవాత్ర పంచమం. అధిష్టానం స్థానము, తథా అట్లే కర్త చేసేవాడు, కరణం సాధనము, చ మరియు పృథక్ విధం భిన్న రకములైన, వివిధాహో అనేక రకములైన, చ మరియు పృథక్ చేష్టాహ వేర్వేరు యత్నములు, దైవం పరమాత్ముడు, చ కూడా, ఏవా నిశ్చయముగా, అత్ర ఇక్కడ, పంచమం ఐదవది కార్యస్థానము దేహము, కర్త వివిధ ఇంద్రియములు వివిధ రకములైన యత్నములు, చివరికి పరమాత్ముడు అనేవి కార్యములోని ఐదంశములై ఉన్నవి. భాష్యము. అధిష్టానం అను పదము దేహమును సూచించును. దేహములోని ఆత్మ కర్మఫలములను సమకూర్చుట కొరకై వర్తిస్తుండుట చేత కర్త అనబడును. అట్టి ఆత్మయే జ్ఞాత మరియు కర్త అని శృతులలో తెలుపబడినది. ఏష హి ద్రష్టా స్పృష్టా. ప్రశ్నోపనిషత్తు 4:6. ఇదే విషయము జ్ఞోత ఏవ 2:3-17 మరియు కర్తా శాస్త్రార్థవత్వాత్ 2:3-31 అను వేదాంత సూత్రముల ద్వారా నిర్ధారించబడినది. ఇంద్రియములు కర్మ సాధనములు. అట్టి ఇంద్రియముల ద్వారా ఆత్మ వివిధ రకములుగా వర్తించును. ప్రతి కార్యముకు వివిధ ప్రత్యేక యత్నములు అవసరములగును. కానీ మానవుని ఆ కార్యకలాపములన్నీ మిత్రుని రూపమున హృదయములో నెలకొనినట్టి పరమాత్మని సంకల్పము పైననే చివరికి ఆధారపడును. పరమపురుషుడు అన్నింటికీ పరమ కారణము. ఇట్టి పరిస్థితులలో హృదయములో నెలకొనినట్టి పరమాత్మ నిర్దేశమున కృష్ణ చైతన్యములో వర్తించువాడు సహజముగానే కర్మచేతను బద్ధుడు కాడు. పూర్తి కృష్ణ చైతన్యవంతులు చివరికి వారి కార్యములకు ఏ విధముగానో బాధ్యులు కారు. దివ్య సంకల్పము పరమాత్మ దేవాది దేవుని పైననే సమస్తము ఆధారపడి ఉండును. 15వ శ్లోకము. శరీర వాంగ్ మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః. శరీరము చేత, వాక్కుల చేత, మనోభిః మనస్సు చేత, యత్ ఏ కర్మని ప్రారభతే ప్రారంభించును, నరః మానవుడు, న్యాయం వా న్యాయమైనది కానీ, విపరీతం వా వ్యతిరేకమైనది కానీ, పంచయేతే ఈ 5ను తస్య దానికి, హేతవః కారణములు. శరీరము చేత, మనస్సు చేత, వాక్కు చేత మానవుడు చేసే న్యాయాన్యాయ కర్మలన్నింటికి ఈ 5 అంశములే కారణములు. భాష్యము. ఈ శ్లోకములో న్యాయము మరియు అన్యాయము, విపరీతము అను పదములు మిక్కిలి ప్రధానములు. శాస్త్రాదేశములను అనుసరించి చేయబడు కర్మలు న్యాయమైనవి. వాటికి విరుద్ధముగా చేయబడు కర్మలు విపరీత కర్మలుగా చెప్పబడును. కానీ ఏ కార్యముకైనను అది పూర్తిగా నెరవేరుటకు ఈ 5 అంశములు ఎంతగానో అవసరముగును. 16వ శ్లోకము. తత్రైవం సతి కర్తారమాత్మానం కేవలం తు యః పశ్యత్యకృతా బుద్ధిత్వాన్న స పశ్యతి దుర్మతిః. తత్ర అక్కడ, ఏవం సతి ఈ విధముగా ఉండగా, కర్తారం కర్తను, ఆత్మానం నేను కేవలం మాత్రమే, తూ కాని, యహ్ ఎవడు, పశ్యతి చూచును, అకృత బుద్ధిత్వాత్ బుద్ధిహీనుడు, సహ అతడు, నా పశ్యతి దర్శించలేడు, దుర్మతిః మూఢుడు. కనుకనే ఈ 5 అంశములను పరిశీలింపక తనను మాత్రమే కర్తగా భావించువాడు నిశ్చయముగా బుద్ధిహీనుడు. అట్టి మూఢుడు విషయములను యథార్థ దృష్టితో దర్శించలేడు. భాష్యము.
పరమాత్మ హృదయములో మిత్రుని రూపములో నెలకొని తన కార్యకలాపములను నిర్వర్తిస్తుండెనని మూర్ఖుడు ఎరుగలేడు. కార్యస్థానమైన దేహము కర్త, ఇంద్రియములు భౌతిక ప్రయత్నములనేవి కార్యముకు కారణములైనను పరమాత్ముడు దేవాదిదేవుడు చరమ కారణమై ఉండును. కనుకనే మానవుడు ఈ 4 భౌతిక కారణములనే కాకుండా పరమ కారణమును కూడా పరిశీలించవలెను. పరమాత్మని దర్శించని వాడు తానే కర్తనని భావించును. 17వ శ్లోకము. యస్యానాహం కృతో భావో బుద్ధిరస్య న లిప్యతే హత్వాపి సా ఇమాన్ లోకాన్ న హంతి న నిబధ్యతే. యస్యా ఎవనికి నా కాదు అహంకృత అహంకారముతో కూడిన భావ స్వభావము బుద్ధి యస్యా ఎవని నా లిప్యతే ఆసక్తి లేకుండునో హత్వాపి చంపినను సహ అతడు ఇమాల్లోకాన్ ఈ లోకములో నా హంతి చంపడు నా నిబధ్యతే ఎన్నడూ బద్ధుడు కాడు. అహంకారముచే ప్రభావితుడు కానివాడు ఆసక్తిరహిత బుద్ధిని కలిగిన వాడు ఈ జగత్తులో జనులను సంహరించినను సంహరించని వాడే అగును. అతడు ఎన్నడూనూ తన కర్మలచే బద్ధుడు కాడు. భాష్యము. యుద్ధము చెయ్యకూడదనే కోరిక అహంకారము చేత ఏర్పడుతుండునని ఈ శ్లోకములో శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు తెలుపుతుండెను. అర్జునుడు తానే కర్తనని భావిస్తూ బాహ్యాంతరములలో సూచనలను అందించు భగవానుని గుర్తించలేదు. కర్మ చెయ్యుటకు ఒక దివ్య ప్రేరణ లేక ఆదేశము ఒకటి ఉండునని తెలియనిచో ఎవరైనను కర్మను ఎందుకు చేయవలను? కానీ కర్మ సాధనములను తనను కర్తగను పరమపురుషుని దివ్య ప్రేరకునిగను ఎరిగినవాడు ఏ కార్యము చేసినను దోషరహితుడగును. అట్టి వ్యక్తి ఎన్నడును మోహముకు గురికాడు. నేనే చెయ్యువాడను, నాదే బాధ్యత అనుభావములు అహంకారము, నాస్తికత్వము మరియు కృష్ణ చైతన్యము లేకపోవుట చేత ఏర్పడును. పరమాత్మని లేక దేవాదిదేవుని నిర్దేశము కృష్ణ చైతన్యమును అనుసరించి వర్తించువాడు సంహార కార్యము చేసినను సంహరించని వాడే అగును. అట్టి సంహార కార్య ప్రభావము చేత అతడెన్నడు కలత చెందడు. ఒక సైనికుడు తనపై అధికారి ఆదేశానుసారము సంహరించినచో అతడు అపరాధ దోషముకు గురికాడు. కానీ ఆ సైనికుడు తన సొంత కారణము కొరకై ఎవరినైనను చంపినచో అతడు న్యాయస్థానపు చట్ట తీర్పుకు గురగును. 18వ శ్లోకము. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధ కర్మ చోదన కరణం కర్మ కర్తేతి త్రివిధ కర్మ సంగ్రహ. జ్ఞానం జ్ఞానము, జ్ఞేయం జ్ఞాన లక్ష్యము, పరిజ్ఞాత తెలిసినవాడు, త్రివిధ 3 రకములు, కర్మచోదన కర్మకు ప్రేరణ, కరణం ఇంద్రియములు, కర్మ కర్మ కర్త చేయువాడు ఇతి అని త్రివిధ 3 రకములైన కర్మ సంగ్రహం కర్మస్వరూపము. జ్ఞాన జ్ఞేయ జ్ఞాత అను 3 అంశములు కర్మను ప్రేరేపించగా ఇంద్రియములు కార్యము కర్త అనేవి కర్మలోని 3 అంశములు. భాష్యము. ప్రతిరోజు చేయవలసిన కర్మలకు జ్ఞానము, జ్ఞాన లక్ష్యము, జ్ఞాత అను 3 అంశములు ప్రేరేపించును. కర్మ చేయుటకు అవసరమైన కర్మ సాధనలు, కార్యము, కర్త అను కార్యములోని ముఖ్యాంశములు. ఎవరి చేత చేయబడినను ప్రతి కర్మ ఈ 3 అంశములను కలిగి ఉండును. మానవుని కార్యారంభముకు మునుపు దానికి ఏదైనా కొంత ప్రేరణ అవసరమగును. కార్యము పూర్తగుటకు ముందు ఊహించు పరిష్కారము కర్మ యొక్క సూక్ష్మరూపము. తరువాత కార్యము ఆచరణ రూపము దాల్చును. అనగా ఏదైనా కర్మను ఆరంభించుటకు పూర్వము వ్యక్తికి ఆలోచన, అనుభూతి, సంకల్పములను చేయవలసి ఉండును. అదే ప్రేరణ అనబడును. అట్టి ప్రేరణ శాస్త్రము నుండి లేక ఆధ్యాత్మికాచార్యుని ఆదేశము నుండి లభించినను
అది ఒకేలా ఉండును. ఆ విధముగా ప్రేరణ మరియు కర్త ఉన్నప్పుడు నిజమైన కర్మ ఇంద్రియ సహాయముతో జరుపబడును. ఇంద్రియములలో ముఖ్యమైన మనస్సు కూడా అందుకు సహకరించును. కర్మలోని వీటన్నింటి సముదాయమే కర్మ సంచయముగా చెప్పబడును. 19వ శ్లోకము. జ్ఞానం కర్మ చ కర్త చ త్రిధైవా గుణవేదతః ప్రోచ్యతే గుణ సంఖ్యానే యథావత్ శృణుతాన్యపి. జ్ఞానము కర్మ చ కూడా కర్త చేయువాడు చ కూడా త్రిధా 3 రకములు ఏవా నిశ్చయముగా గుణవేదత భౌతిక ప్రకృతి గుణములలోని భేదములను అనుసరించి ప్రోచ్యతే చెప్పబడను. గుణ సంఖ్య అనే వివిధ గుణములను అనుసరించి యథావత్తు యథాతథముగా శృణు వినుము. తాని అపి అన్నింటినీ కూడా. భౌతిక ప్రకృతి భిన్న త్రిగుణములను అనుసరించి జ్ఞానము కర్మము కర్త అని 3 రకములు. ఇప్పుడు వాటిని గూర్చి నా నుండి వినుము. భాష్యము. 14వ అధ్యాయములో భౌతిక ప్రకృతి త్రిగుణ భేదములు విస్తారముగా వివరించబడినవి. ఈ అధ్యాయములో సత్వగుణము జ్ఞాన ప్రధానమైనదిగా రజోగుణము భౌతిక భావ ప్రధానమైనదిగా తమోగుణము సోమరితనముకు బద్ధకముకు కారణమైనదిగా చెప్పబడినది. భౌతిక ప్రకృతి గుణములన్నీ బంధకారణములే గాని మోక్షకారకములు కావు. సత్వగుణములోను వ్యక్తి బద్ధుడై ఉండును. అట్టి వివిధ ప్రకృతి గుణములను అనుసరించి వివిధ రకముల జనులచే చేయబడు వివిధ రకముల పూజలు 17వ అధ్యాయములో వివరించబడినవి. ఈ శ్లోకములో త్రిగుణములను అనుసరించి వివిధ రకముల జ్ఞానములను కర్తలను కర్మలను గూర్చి తాను వివరించబోతున్నట్లుగా శ్రీకృష్ణ భగవానుడు తెలిపెను.